విజయం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అందరి ఆలోచన ఏముందంటే ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, పదవులు రాలేదు, ఇవి రాలేదంటే నాకు ఏ పదవి ఉందని నేను ఉన్నాను 15 సంవత్సరాలు. ఏ పదవి ఎవరిస్తారు చెప్పండి? నా పర్సనల్ లైఫ్ పోయింది, నా వ్యక్తిగత జీవితం నాకు లేదు. నేను కష్టపడి సినిమాలు చేద్దాం, నా మీద కేసులు వేస్తారు. ఒక పొలిటికల్ లీడర్ ఎలా బతకాలి? నాకేం కంపెనీస్ లేవు, పత్రికా కంపెనీస్ లేవు, నాకు పబ్లికేషన్స్ లేవు, సిమెంట్ ఫ్యాక్టరీస్ లేవు. కొన్ని లేదు, మనం ఏదైనా కూర్చొని ఆల్రెడీ ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పెద్ద బలమైన పార్టీలో ఉంటే నేను కూర్చోబెట్టి నేను ఒక కద్దరు లాల్చి పైజామా వేసుకుని నేను సంచి పెట్టుకుని తిరగడం సిద్ధమే. కానీ మన అలాంటి పార్టీ కాదు మనది. అన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది. సైద్ధాంతిక బలం నేనే ఇవ్వాలి, పార్టీని నడపాల్సిన ఆర్థిక బలం నేనే ఇవ్వాలి. మళ్ళీ దీనికి కావాల్సిన పోరాట బలం ముందు నేనుండి నడిపించాలి. అంటే 3 అంచెల పోరాటం చేస్తే కానీ పార్టీని 15 సంవత్సరాలు ముందుకు నడపలేకపోయాను. నిలబడ్డాం కాబట్టి దీనికి ప్రేరణ తీసుకొని చాలామంది వచ్చారు. యువత, కొంతమంది ఆడపడుచులు వచ్చారు, యువత వచ్చారు. పోరాటం స్ఫూర్తి జనసేన